అమ్మ 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 నెమ్మది నెమ్మది కాస్త ఓర్చుకో అమ్మ. పొద్దున్నే కదా పెళ్ళైంది నాన్న, అప్పుడే కడిపేమిటి? అదేంటయ్యా, దాని మొగుడు ఎవరనుకుంటున్నా? గొప్ప పైల్మాన్. ఎంత పైల్వాన్ అయితే మాత్రం పొద్దున్న పెళ్లి చేసుకుని రాత్రి గర్భం అంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతే, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు. అది మా చిన్నమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి పెట్టిందంట. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పైల్మాన్. ఆయన కాస్త సాయం అమ్మవయ్యా. పట్టుకోయా పట్టుకో, మెల్లిగా మెల్లిగా. జాగ్రత్త జాగ్రత్త అయ్యా. అది సంగతి. అటెళ్ళు. కమాన్, బయలుదేరు. నువ్వా? నేనే. ఆ రోజు కోర్టులో దొంగసాక్ష్యం చెప్పి నిన్ను నేరస్తుని చేసింది నేనే. నువ్వు నా చెల్లెలు భర్త అని ఆలస్యంగా తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు నిర్దోషువని, నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. అందుకే నేను విడిపించి తీసుకెళ్తాను. ప్లీజ్ నాతో రా. ఆ రోజు కోర్టులో గుండెలు బాదుకుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నన్ను నేరస్తుని చేయడాన్ని వాడి నాటకం కంటే ఇదేం గొప్ప నాటకం కాదు. నీ కట్టుకథలు కట్టిపెట్టి వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్, నా తప్పు ఒప్పుకుంటున్నాను. అందుకే క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ నాతో రా. కసాయి వాడి వెనుక గొర్రెలా నీ వెంట అనుసరించిన కంటే సంతోషంగా ఉరికమ్మ ఎక్కడానికే సిద్ధంగా ఉన్నాను. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ ఆవేశపడకు. తలుపేసింది ఏమిటి? ఉందో అనుకుంటున్నారా? అమ్మో, నడుస్తుంది కదా. ఏమండి ఏమండి, ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. అయ్యో, ఈ గదండి, ఈ గది. తలుపులు తెరుచున్నాయి. నేను తలుపులు వేసేవచ్చానండి. నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య, బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయి ఉంటారు. నా కొంప మీదకి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? ఏమండోయ్, మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది బాబు. మీరు అదేనండి, ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి, మా అత్తయ్య గారండి. నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దామని వచ్చామండి. అందరికి ఇచ్చారా? హాయ్. సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. ఇప్పుడు ఎలా? ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. బయటపడండి. వేసిన ప్లాను, చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేతులా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు, నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను. కానీ సావిత్రి అన్నయ్యని ఇప్పుడు అర్థమైంది. విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. ముందుకు వెళ్ళిపోతా పదండి. ఆ కారు మంది కాదుగా అయ్యా.
మనకు అసలు కారు లేదు. సరే పదండి. సార్ హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? అదెలా జరిగింది? రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్. రాజా సాక్ష్యం చెప్పిన రాజా. బాబు సోడా ఉంటాయి లేదండి. 10 రూపాయల చిల్లర లేదా? అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా? లేదండి.